వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో న్యాయస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కోర్టు న్యాయ సేవా కేంద్రాన్ని జిల్లా న్యాయమూర్తి డి రాజేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు 29వ ఈ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త కేంద్రాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే ఇతర న్యాయమూర్తులు పర్సనల్ గా ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 29 కేంద్రాలతో కలిపి జిల్లా న్యాయ వ్యవస్థలో మొత్తం 97 కేంద్రాలు పనిచేస్తున్నట్టు హైకోర్టు రిజిస్టర్ అధికారులు తెలిపారు. అదేవిధంగా కల్వకుర్తిలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవా కేంద్ర ముఖ్య అంశాలు టెక్నాలజీ పరంగా చాలా ముందుకు తీసుకెళ్లే అంశం డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామని, లాయర్లు కక్షిదారుల సందేహాలను వీరు నివృత్తి చేస్తారని తెలిపారు. ఈ సేవా కేంద్రం పరంగా కేసు కోర్టులోనే కాకుండా ఈ సేవా కేంద్రంలోని కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏ కోర్టులో కేసు ఆ కోర్టులోనే వేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ సేవా కేంద్రంలోని ఎక్కడి నుంచైనా కేసు ఫైల్ చేయవచ్చని, అంతేకాకుండా మీ ఫైల్స్ ఫిజికల్గా ఈ సేవా కేంద్రంలో వేస్తే ఇమీడియట్ గా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటూ డి రాజేష్ కుమార్ జిల్లా న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవ్ రెడ్డి, ఎన్సిసి క్యాండిడేట్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సిసి క్యాండిడేట్స్ బ్యాక్ సైడ్ రండి, సార్ బ్యాక్ సైడ్ రండి. స్క్రోల్ చేయండి. కొంచెం బయటికి రండి. మీడియా ఒక్కరు ఉండండి. ఇది ఊరుతుంది. చైల్డ్ పాజిటివ్ వస్తుంది. సేమ్ రిపోర్ట్స్ పాజిటివ్. శుభం శుభం ఓం చర్మగాతు జ్ఞాగాతు మదే దేవి సుస్తురు సుస్తది దేవి కుర్చది ఓం శ్రీమహర జాతమ్మ శ్రీరాధన పద్మ లోకాభిరం శ్రీరామం చర్మగాతు జ్ఞాగాతు మదే దేవి ఓం శ్రీమహర జాతమ్మ శ్రీరాధన పద్మ లోకాభిరం శ్రీరామం చర్మగాతు జ్ఞాన ఓం శ్రీ హనుమాన్ జాతక శ్రీ లక్ష్మీనారాయణ మహేశ్వరం నమః వాణి వినగరమవినం సతి వినమ సృష్టి వినమ శ్రీ సీతారామ నీరాజన సమర్పయామి. నమస్కారం కరోమి. ఓం శ్రీమహ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థకే శరణ్యే త్రమకం దేవీనారం మంగళం గోవింద్రాయ మహాగుణాత్మనే చక్రవర్తితన్యా త్రమంగళ మహాపద్మా ధ్రువం ధ్రువం శుభం శుభం సర్కుడు మేడం ఈ సేవా కేంద్రాన్ని ఆనరబుల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనరబుల్ హైకోర్టు వారు వర్చువల్గా ప్రారంభించారు. మరి దాని పిదప మరి ఫిజికల్గా మరి ఇక్కడ ఉన్న సీనియర్ మరి నన్ను రమ్మని కోరటం వల్ల నా వర్క్ కంప్లీట్ చేసుకుని నేను ఇక్కడ రావడం
టెక్నాలజికల్గా చాలా ముందుకు తీసుకెళ్ళే అంశం. మనం ఏఐ అని చూస్తూ ఉన్నాం, అది అంతా చాలా ఫార్వర్డ్గా వెళ్తుంది. మనకి అది జ్యుడిషియరీలో అది మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసే ఉద్దేశంలో ఇది ఫాలో. మరి ఇప్పుడు ఈ సేవా కేంద్ర వాళ్ళ లాభాలు ఏంటంటే, ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం కోర్టులో ఫిజికల్గా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. అడ్వకేట్స్ కానీ మరి పార్టీస్ కూడా మరి వాయిదాలు కావాలంటే కూడా మరి అడ్వకేట్స్ని సంప్రదించాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ సేవా కేంద్రాన్ని అది కోర్టు టైమింగ్ ప్రకారం ఎంత ఉంటుందో అందులో ఒక ప్రత్యేకమైన సిబ్బంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు అందులో ఉంటారు. మరి ఏ ఫైలింగ్ అయినా సరే ఇంక నుంచి కోర్టులో వేయకుండా మరి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఈ సేవా కేంద్రాల్లోనే ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏ కోర్టులో కేసు ఆ కోర్టులో వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఏ ఫైలింగ్ అయినా సరే అక్కడే ముందు వేసుకుంటే అక్కడే దాన్ని మొత్తం కాపీస్ తీసేసుకొని అక్కడి నుంచి ఏ కోర్టు కేసు అయితే ఆ కాపీ ఆ కోర్టుకి వర్చువల్గా ఫైల్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మరి అడ్వకేట్స్కి మరి 3 రోజులు సమయం ఉంటుంది. మరి ఇంకా దానికి యాక్చువల్గా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ముందు మనం అక్కడ ఇచ్చేస్తే ఫైల్, ఆ ఫైల్ మొత్తం యాక్షన్లోకి వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఇదివరకు ఏంటంటే కోర్టులో ఫైల్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని మార్పులు చేసుకుంటాం, కొన్ని యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు. మనం వేయగానే అన్ని యాజిటీస్ అన్నీ స్కానింగ్ అయిపోయి, ఇప్పుడు సపోజ్ ఆ ఫైల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అయితే అక్కడి నుంచి స్కాన్ అయిపోగానే వెంటనే సీనియర్ సివిల్ జడ్జికి ఈ ఫైలింగ్లో వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు దాన్ని ప్రస్తుతం ఆనరబుల్ హైకోర్టు వారు ఏం చేశారంటే స్కానింగ్ కూడా మళ్ళీ మమ్మల్ని ఆ స్కానింగ్ నుంచి ఫిజికల్ కాపీస్ తీసుకొని ఇంకా మీరు ఫిజికల్గా ఫైల్ ఆ కోర్టులో వేసినట్టుగా ఇమీడియట్గా మీ ఫైల్ యాక్షన్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ ఏంటంటే ఫోన్ ఇవన్నీ ఉండటం వల్ల అడ్వకేట్స్ వర్చువల్గా కూడా వాళ్ళ కేసులు చేసుకోవచ్చు. కోర్టుకి రాకుండా కూడా మరి వాళ్ళ ఛాంబర్స్లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ అక్కడి నుంచే కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకునే అవకాశాలు కూడా ఫ్యూచర్లో మరి ఆనరబుల్ హైకోర్టు వారు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అనే ఆలోచనలో ముందుగా ఇది ఆపరేట్ చేశారు. ఈ ఫెసిలిటీ అడ్వకేట్స్కి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. మరి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్స్కి ఇక్కడ కోర్టుకు వచ్చి మరి రోజంతా వెయిట్ చేయకుండా వాళ్ళ ఆఫీస్లోనే ఉంటూ వాళ్ళ కేసుని వాళ్ళు చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది ఇవాళ వేసిన ఫౌండేషన్ చెప్పాలి అంటే చాలా ఇంపార్టెంట్. ఇది హిస్టారికల్ డేగా మరి కల్వకుర్తికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం పేపర్లెస్ కోర్టుగా దీని ఎండ్ రిజల్ట్ వచ్చేసి పేపర్లెస్ కోర్టుగా చేయాలి అనే ఉద్దేశంతో మనం వాళ్ళది స్టార్ట్ చేశాం. కాబట్టి మరి ఈ సందర్భంగా నేను మరి అడ్వకేట్స్ కానీ మరి కక్షిదారులు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా టెక్నికల్గా డెవలప్ కావాలి. మీరు ఫిజికల్గా కాకుండా ఇప్పుడు దాకా మనం ఫిజికల్గా అన్నీ చూసాం, ఇంకా పోను మరి ఫిజికల్గా ఏమీ ఉండదు, అంతా టెక్నాలజికల్గానే ఉంటుంది. ఈ ఫైలింగ్లోనే అంతా ఉంటుంది. ఏదైనా మీరు త్రూ ఈ సేవా కేంద్ర ఫైల్ చేస్తే అది మరుక్షణం జడ్జెస్లో పెట్టేస్తుంది. ఇప్పుడు మీరు ఫైల్ వేయగానే అమ్మంటే మీకు ఒక రిజిస్టర్డ్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ ఫైలింగ్కి మీరు ఏ డేట్, ఏ టైం, ఏ సెకండ్లో మీరు వేసారో కూడా. అలాగే ఇంకా ఫెసిలిటీ ఏంటంటే మీరు ఇదే మొత్తం మీకు వచ్చిన సమాచారాన్ని మీ క్లయింట్కి కూడా ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తుంది. అట్లాగే ఏదైనా కేసు అడ్జర్న్మెంట్ కావాలన్నా మరి వాళ్ళ కేసులో ఒక 50 కేసులు ఉన్నాయి, అవి డేట్ పడిందా లేదా అవన్నీ కూడా మీరు అక్కడే మీరు ఆ సమాచారాన్ని చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మనం అందరం కూడా అంటే మేము కూడా అంత టెక్నాలజికల్గా జడ్జెస్మే కానీ మరి టెక్నాలజికల్గా మా జడ్జెస్లో మంచి అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి మేము కూడా దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే దీనిలో మేము కూడా కష్టపడవలసిన అవసరం ఉంది. అట్లాగే అడ్వకేట్స్ కూడా
ఇప్పుడు ఇది మనకి టెక్నాలజీ తర్వాత చూసుకుందాం అనుకోకుండా మరి కళలో మనం వాళ్ళు స్టార్ట్ చేశాం కాబట్టి రైట్ ఫ్రమ్ టుడే మనందరం కూడా ఈ కంప్యూటర్లో వర్క్ చేసుకుంటూ ఓన్గా వర్క్ చేసుకుంటూ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మొత్తం అంతా టెక్నాలజికల్గా ఉంది కాబట్టి మరి లా కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుగా మనం కూడా ప్లేస్ని అందుకోవాలి అనే ఉద్దేశంలో చేసాం. మరి ఈ ప్రోగ్రామ్కి మరి ఆనరబుల్ హైకోర్టు వారు ఈ విభాగంలో మరి అన్ని జిల్లాల్లో మన రాష్ట్రంలో ఇప్పుడు ఇది థర్డ్ ఫేజ్గా ఇది ఓపెన్ చేసాం. ఫస్ట్ మేము నాగర్ కర్నూలులో ఓపెన్ చేసాం, తర్వాత సెకండ్ ఫేజ్లో కొల్లాపూర్లో ఓపెన్ చేసాం. మరి మన జిల్లాకు వచ్చేసి ఇక్కడ అచ్చంపేటలో వాళ్ళే ఓపెన్ అయింది కాబట్టి మన జిల్లా మొత్తం టెక్నాలజికల్గా ఆనరబుల్ హైకోర్టు వారు ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఇవన్నీ ఎంతో ఖర్చు పెట్టి చేశారు కాబట్టి ఈ సదుపాయాన్ని మనం అంతా ముందుకు తీసుకెళ్ళి మ్యాక్సిమం యూటిలైజ్ తీసుకుని దీనిలో ఏంటంటే మన హెల్త్ కూడా మరి అడ్వకేట్స్ హెల్త్ కూడా కాపాడుకునే అంశం ఇంట్లో ఊరికే కూర్చోకుండా మరి మీ టైం ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం టైం కూడా తీసుకోవచ్చు.